వెయిట్ లాస్ కోసం రైస్ స్కిప్ చేసి మిల్లెట్స్ తింటున్నారా? డయాబెటీస్ ఉందని రైస్ని ఒక విలన్లా చూస్తున్నారా? లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేసే కంటెంట్స్ చూసి అసలు మిల్లెట్ మంచిదా, రైస్ మంచిదా తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు అసలు ఏది మంచిది, ఏ విధంగా తినాలి అనేది మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. హాయ్, దిస్ ఈజ్ యువర్ హెల్త్ కోచ్ నవ్యారెడ్డి. సో ఈరోజు ముందుగా రైస్ గురించి చూద్దాం. రైస్ అనేది మన పూర్వీకుల నుండి వస్తుంది. వాళ్ళు రైస్ తీసుకున్న ఎలాంటి వెయిట్ గెయిన్ కానీ, ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ వాళ్ళు చూడలేదు. బట్ ఇప్పుడు అదే రైస్ తీసుకుంటుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ని, వెయిట్ గెయిన్ని చూస్తున్నాం. అసలు రీజన్ ఏమై ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే అసలు రైస్ అప్పుడు తీసుకుంటున్నా ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వలేదు అంటే, వాళ్ళు రైస్ ద్వారా వచ్చే క్యాలరీస్ని ఏదో ఒక వర్క్ చేస్తూనో, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ద్వారా క్యాలరీస్ని బర్న్ చేసేవారు. బట్ ఇప్పుడు అదే రైస్ ద్వారా వచ్చిన క్యాలరీస్ని మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేక బర్న్ చేయలేకపోతున్నాం. సో ఆ క్యాలరీస్ అనేవి ఫ్యాట్ రూపంలో మన బాడీలో స్టోర్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేస్తాం. ఒక్కసారి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే వెయిట్ గెయిన్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా చూస్తాము. అసలు ప్రాబ్లం అనేది రైస్లో ఉందా, లేదంటే మన లైఫ్ స్టైల్లో ఉన్నదా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మిల్లెట్స్ విషయానికి వస్తే, రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అండ్ న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. బట్ రైస్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, 90% పీపుల్కి సూటబుల్ అవుతుంది. అండ్ మిల్లెట్స్ అనేవి ఎక్కువసేపు డైజెస్ట్ అవుతాయి అండ్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కానీ దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో కొన్ని మిల్లెట్స్ ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాము. సో మీకు మిల్లెట్స్ ఏ విధంగా పడుతున్నాయి, ఎవరికి పడుతున్నాయి అనేది చూసుకుని దాని ద్వారా మనం యూజ్ చేయడం మంచిది. రైస్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే దాని ద్వారా వచ్చిన కార్బోహైడ్రేట్స్ అండ్ మిల్లెట్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే దాని ద్వారా వచ్చిన కార్బోహైడ్రేట్స్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. సో అసలు విషయం ఏంటంటే, మనం మిల్లెట్స్ తీసుకున్న, రైస్ తీసుకున్న సేమ్ రిజల్ట్ ఇస్తుంది. అయితే రైస్, మిల్లెట్స్లో కూడా సేమ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో రైస్ మంచిది కాదు అని స్కిప్ చేయడం మంచిది కాదు అండ్ మిల్లెట్స్ మంచిది అని ఓవర్గా తీసుకోవడం కూడా మంచిది కాదు. మిల్లెట్స్ ఏమి మ్యాజిక్ చేయవు అండ్ రైస్ ఏమీ హాని చేయదు. మెయిన్గా మనం తీసుకునే విధానంలోనే చేంజ్ చేయాలి. ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అసలు మీరు మిల్లెట్స్ తీసుకుంటున్నారా, లేదంటే రైస్ తీసుకుంటున్నారా? నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి.